మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? అయిపోయింది. మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? అయిపోయింది. మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? మీ ఇంట్లో కూడా అయిపోయిందా? అయితే ఒక ఆమె వస్తుంది ఆడ కొండగొర్రె మొక్కంది, పెండ మొక్కం పెట్టుకొని వస్తుంది ఆడ మైక్ పట్టుకొని ఏమంటా అంటే, దేవుడా నైనా నీకు స్తోత్రములు, నాకు గ్యాస్ నూనె కావాలి, గ్యాస్ కావాలి అనగానే ఓడో తెచ్చిస్తాడంట కదా. మళ్ళీ అట్లా నువ్వు కూడా చేయరాదు, ఒకసారి ట్రై చేస్తావా? ఒకసారి ఓ బాబు నేను కూడా చేస్తా. చేస్తావా? చేస్తా. ఏమని చెప్తావు? గ్యాస్ అయిపోయింది దేవుడా అంట. గ్యాస్ తెచ్చి అంట. గ్యాస్ తెచ్చేయనికే, కిరోసిన్ తెచ్చేయనికే, నూనె తెచ్చేయనికే, పిల్లులు నిలగొట్టనికే, ఎలకలు నిలగొట్టనికే ఏమన్నా మీ జీతగాడా? అరే ఇంతనే సిగ్గుసేరం ఉండాలిరా అయ్యా మీ క్రిస్టియన్స్ వాళ్ళకి. నీ అమ్మ రోజు రోజుకు బలి తెగించి నానా కథలు చేస్తుర్రా. ఇంట్లో ఎలకలు వస్తాయంటే దేవుని మొక్కుతారంట, పిల్లులు వస్తే దేవుని మొక్కుతారంట, గ్యాస్ అయిపోతే దేవుడు అంట. అరే మీ దేవునికి పని లేదారా? వేరే పని ఏం లేదా? మీకు ఆకలి అయ్యేటోళ్ళకు, అడుక్కు తినేటోళ్ళకు అన్నం పెట్టమని చెప్పుర్రా. ఇదేం కథలు రా మీవి? ఇంట్లో ఎలకలు వచ్చినాయి దేవుడా, తెల్లారి దాకా పోవాలంట, భయం లేకుండా అనుకున్నా అని ఒక డైలాగ్ కొడుతుంది. అది సౌందర్య చెల్లె. ఇంకోటి వస్తుంది, ఇంకో డైలాగ్ కొడుతుంది, గ్యాస్ అయిపోయిందంటే. నీ అమ్మ సిగ్గుసరే ఉండాలిరా. మీకు కాదు అరే, మీ నుంచి మీ దేవుణ్ణి నమ్మాలన్నా కూడా నమ్మబుద్ధి కాకుండా చేస్తుర్రా మీరు. ఫాస్టర్లు కానీ, ఈ చెంచగాళ్ళు, ఫాస్టర్ల చెంచగాళ్ళు, పైసలు తీసుకునేటోళ్ళు కానీ అందరికి ఇదే కథరా. నీ అమ్మ ఏం రోగాలరా మీకు? పోయే కాలం వచ్చిందారా? పోర్రా అక్కడ ఊడ్చుకొని తొందర.